బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బీబీనగర్ ఎయిమ్స్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బీబీనగర్ ఎయిమ్స్ వెబ్సైట్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని ఆదేశాలతో ఎయిమ్స్ను పరిశీలించారని చెప్పారు. ఎయిమ్స్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎయిమ్స్లో నెలలోపు ఓపీ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్కు భవనాలను అధికారికంగా ఇవ్వాలన్నారు. ఎయిమ్స్కు రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇచ్చినాక చూద్దాం. మనం ఇప్పుడే మధ్యలో ఇంకా రిపోర్ట్ ఇవ్వకముందే కామెంట్ చేయడం మంచిది కాదు. ఎయిమ్స్ అంటే బిల్డింగ్ ల్యాండ్ అవుట్ చేయడం కూడా చాలా సమయం తీసుకున్నారని చెప్పారు. తర్వాత భూములు కూడా కేటాయించడం వల్ల ఆలస్యం అవుతుంది. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏ విధంగా నష్టపోయారు, మీరు ఎంత త్వరగా దీన్ని అందుబాటులో? నేను ఇప్పుడే చెప్పాను, బిల్డింగ్ కూడా 2-3 రోజుల క్రితమే పూర్తి ఫుల్ బెడ్జెడ్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేశారు, తాళాలు తీసి. ఇంకా డాక్యుమెంట్స్ అని ఇవ్వాల్సిన అవసరం ఉంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు, ఎన్ని పిల్లర్స్ ఇవన్నీ కూడా డ్రాయింగ్స్ అన్నీ కూడా మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి, పంచనామా చేయాలి. అది కాలేదు. ల్యాండ్ కూడా గత వారమే ఇచ్చామని కూడా చెప్పారు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని రోజులకైనా కూడా ఈ యొక్క బీబీనగర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కానీ ల్యాండ్ కానీ ఇవ్వడము చాలా సంతోషం. నేను ఇప్పుడే అధికారులతోటి మాట్లాడాను. వేగవంతంగా చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఏబీసీడీ నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ 1 సంవత్సరము మెడికల్ కాలేజీ ప్రారంభమైనా కూడా ఈరోజు ఎయిమ్స్ ఏబీసీడీ నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ రావాలి, స్టాఫ్ రావాలి. మొత్తం ఇప్పటివరకు ఇటుక పెట్టి కట్టడానికి కూడా వెళ్ళలేకుండా ఎన్ని రోజులు. ఇప్పుడు అన్ని రకాలుగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసుకోవచ్చు, స్పీడ్ చేసుకోవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో దీన్ని వేగవంతం చేయడం కోసం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తరఫున మేము చర్యలు తీసుకుంటాం. ఇక్కడ 1000 కోట్లు టోటల్, ఇక్కడ 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అవసరమైతే అడిషనల్ కూడా దీనికి ఏ రకమైనటువంటి కొరత లేకుండా, నిధుల కొరత లేకుండా, కొద్దిగా మనకు ఇప్పుడు కరోనా కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయి, కానీ అదర్వైజ్ ఏ రకమైన నిధుల కొరత లేకుండా చేయాలనేదే ప్రధానమంత్రి గారి ఆకాంక్ష. ప్రధానమంత్రి గారు బ్రెయిన్ చైల్డ్ ఈ హాస్పిటల్. తప్పకుండా ఈ హాస్పిటల్ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దుతాము. ఫుల్ బెడ్జెడ్ హాస్పిటల్ అది గతంలో కట్టినటువంటి హాస్పిటల్స్ మనకు 6-7 సంవత్సరాలు కూడా కట్టారు. కానీ అంత ఆలస్యంగా కాకుండా ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా మేము ఆఫీసర్స్ను వర్కౌట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ఇంకా బిల్డింగ్స్ ఇంతకుముందు చెప్పాను, బిల్డింగ్ పూర్తిగా డాక్యుమెంట్తో సహా మనకు హ్యాండ్ ఓవర్ కాలేదు. ఎంత తొందరగా వీలైతే తొందరగా దీనికి సంబంధించినటువంటి 1 by 1 కట్టుకుంటూ వెళ్తాం. ముందు ఓపీ స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత బెడ్స్ ఇన్పేషెంట్ బెడ్స్తో కూడినటువంటి హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ కరోనా, మా యొక్క ఈడీ గారు చెప్పారు ఇప్పుడే, కరోనాకు సంబంధించినటువంటి 50 కానీ 100 బెడ్స్ కానీ హాస్పిటల్ వెంటనే స్టార్ట్ చేయబోతున్నాం. అది మంత్ ఎండింగ్ లోపల. ఓపీ కూడా మంత్ ఎండింగ్ లోపల ఓపీ కూడా వస్తుంది. ఈ రకంగా స్టాఫ్ నర్సెస్ 100-150 నర్సులు వస్తూ ఉన్నారు, డాక్టర్లు వస్తూ ఉన్నారు. ఇంకా టెక్నికల్ సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ వస్తారు. ఆ తర్వాత ఎక్విప్మెంట్ కొంటాము. ఈ రకంగా 1 by 1 మనకి ఇన్ని రోజులు ఇబ్బంది ఉండేది కాబట్టి ఏం చేయలేదు. ఇప్పుడు బిల్డింగు ల్యాండ్ కూడా మనకు వచ్చింది కాబట్టి స్పీడ్గా చేస్తాం.